ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని గంటల్లో జరగబోయే శాసనసభ ఎన్నికలను, పార్లమెంటు కూడా జరగబోతున్న ఎన్నికలను చాలా ఫెయిర్గా ఎదుర్కొంటూ ఉన్నారు. పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి అంటూ ఉంటే, అటు చంద్రబాబు నేతృత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్, బీజేపీ, కాంగ్రెస్, మీడియా వీళ్ళందరూ కూడా ఒక అన్ఫెయిర్ పాలిటిక్స్, దొడ్డిదారి రాజకీయాలకు తెరలేపారు. ఎక్కడే కూడా ఫెయిర్గా ఎలక్షన్స్ ఎదుర్కోవడం లేదు. వాళ్ళు విష ప్రచారం, తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం, అబద్ధాలు, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు, రకరకాల కల్పితాలు, ఇవే వాళ్ళ అస్త్రాలైనాయి. ఏమున్నా జనాలలో ఒక అలజడి ఏమైనా కలిగించి ప్రయోజనం పొందుదాం అని చెప్పి ఆలోచన తప్ప వాళ్ళకు వేరే అస్త్రమే లేకుండా పోయింది. అయినా మీలాంటి విష ప్రచారాన్ని, మీలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మే పరిస్థితుల్లో మేము లేం. ఇది 1995 కాదు, ఇది జగన్ జమానా అని చెప్పి జనాలు చెప్పదలుచుకున్నారేమో కానీ బాబోయ్, ఈవెన్ ఈరోజు కూడా చూడండి, ఆ జనాలేంటి, క్రేజ్ ఏంటి, కర్నూలు టౌన్ అయినా, అనంతపురం కళ్యాణదుర్గం అయినా, రాజంపేట అయినా, అసలు మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలు, ఏం జనం, ఏం జనం, ఏం జనం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిద్దెలు ఎక్కినారు. మిద్దెలెక్కి పక్కన నిలబడడానికి సందుగని లేదు. ఆ వెనకల నుంచి ఎగిరెగురుతున్నారు. ఆయన వస్తూ ఉంటే వెనకల నుంచి ఆయన కనిపిస్తాడేమో అని. మిద్దెలు అంటే మిద్దె అంటే అదేనండి. మిద్దె అంటే ఇల్లు ఉంటాయి కదా, ఆ పక్కన నిలబడి ఉంటారు. వెనకల వాళ్ళకి కనపడదు కదా, ఎగురుతున్నారు ఆయన వస్తే చూద్దామని. మిట్ట మధ్యాహ్నం ఏంటి, దేనికి సంకేతం ఇది? మీ దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం మేము నమ్మట్లేదు. మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలని. మీరు ఏమేమి మాట్లాడతారో మాట్లాడండి, ఏమేమి తిడతారో తిట్టండి. మాకు ఒక అంచనా ఉంది, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే జ్ఞానం మాకుంది అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీలకు, సంస్థలకు, మీడియాలకు వీళ్ళు చెప్పే ఉద్దేశమే అనుకుంటారు. మరి ఆ స్థాయిలో జనం ఏంటి? మరో 2-3 రోజులు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. విపరీతమైన క్రేజ్. ఒక రకంగా ఇక మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లాంటి చోట్ల అయితే, ఆ ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి కాసింత ఎడ్జ్ ఉందని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి నియోజకవర్గం కళ్యాణదుర్గం. ఉందో లేదో తర్వాత సంగతి, కానీ ఒక రకమైన ఒక అభిప్రాయంతో ఉన్నారు. అటువంటి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారి సభకు, ఆయన సభకు వచ్చినటువంటి జనాన్ని కనుక చూస్తే, జనం ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. వీళ్ళు చేసే ఏ తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు నమ్మడానికి ఇది 1995 కాదు, 2024. మాకంతా తెలుసు. మీరేమీ మా మెదడులోకి విషయాన్ని ఎక్కించాల్సిన అవసరం లేదు అని రీసౌండ్ ఇచ్చే విధంగా, దిక్కులు పిక్కటిల్లే విధంగా ఆ జగన్ సభకు హాజరై వాళ్ళ మద్దతు తెలియజేస్తున్నట్లే నాకైతే అనిపిస్తూ ఉంది మరి.